జీడిమెట్ల గాజుల రామారంలో శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమైన ఈ జాతర 25వ తేదీ వరకు జరగనుంది. అమ్మవారి జాతర నేపథ్యంలో ఆదివారం నాడు వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఇక చిత్తారమ్మ గుడిలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గాజుల రామారంలో శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన ఈ జాతర 25వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. అయితే ఈ జాతరకి 50 ఏళ్ల చరిత్ర ఉంది. గత 50 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉంటారు. అమ్మవారు అయితే ఎంతో మహిమగల తల్లి, కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తారు. కాబట్టి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున కూడా భక్తులు వచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటా ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అండి, శివాలయ నగర్లో ఉంటాము. మేము ఇక్కడ ఉండి 16 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ఏమి లేకుండే, చిన్నగా అమ్మవారు ఉండే. తర్వాత మేము అప్పుడు ఇక్కడ అన్ని చెట్లు ఉంటుండే, చెట్ల దగ్గర వచ్చి సరదాగా వండుకొని బోనాలు తీసి అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ అమ్మవారికి మాత్రం ఇక్కడ ఏ లోటు లేదు. ఇక్కడ మనం ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఖచ్చితంగా ఆమెకు మనం మొక్కుకున్నాము చేయాలని ఏం లేదు. ఆమె తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అందుకనే ఇక్కడ శివాలయ నగర్ కానీ మన సూరారం కాలనీ నుంచి ఎక్కడెక్కడ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఇష్టం ఉన్నది ఈ రోజంతా వాళ్ళకు అమ్మవారికి సమర్పించుకొని వాళ్ళ కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని కోరుకుంటారు. మళ్ళీ మాకు కూడా మీరు ఇక్కడ వచ్చి చెప్తున్నందుకు చాలా సంతోషము. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమగలది. తను అందరూ మొక్కాలి, తనని అందరినీ మంచిగా చూడాలి, ముందు పిల్లలందరూ మంచిగా ఉండాలి, అందరిని మంచిగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మంచిగానే ఉంది, ప్రతి సంవత్సరం బాగానే ఉంది, మంచిగా ఉంది. అమ్మవారు కోరింది కోరిక మంచిగా తీరుతుంది అని మొక్కులు కూడా మంచిగానే ఉన్నాయి. అమ్మవారు చేసినవి కూడా మంచిగానే ఉన్నది. అడుగులాగా ఉండే ఇక్కడ ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు డెవలప్ అయిపోయింది. అక్కడక్కడ రూములే ఉండే, ఇప్పుడు బిల్డింగే అయినాయి. మంచిగా అయింది, మాకు సంతోషం ఉంది. అమ్మవారి కోరిక మంచిగానే ఉంది మాకు. ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఇక్కడికి అమ్మవారికి వారి మొక్కులను చెల్లించుకోవడానికి వస్తూ ఉన్నారు. అయితే బోనాలు, చీరసారెలు ఇలా అమ్మవారికి ఇష్టమైన వాటిని అన్నింటినీ కూడా తీసుకువచ్చి అమ్మవారికి మొక్కులను చెల్లిస్తూ ఉన్నారు. 1997వ సంవత్సరంలో ఇక్కడ ఈ చీడపీడలు ఈ ప్రాంతంలో వేధిస్తూ ఉంటే అమ్మవారిని నిలుపుకొని అమ్మవారిని కొలుచుకుంటే వారికి ఉన్న బాధలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోయాయి అని అయితే భక్తులు చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అయితే ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా షాపూర్ నగర్, ఎన్ఎల్పి నగర్. ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది అండి. అమ్మవారికి ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం కూడా మొక్కులు చెల్లించుకొని చాలా బాగా ఆనందంగా ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే కన్నుల పండుగగా ఉంటుంది మాకు. చూస్తున్నారు కదా, భక్తులంతా కూడా ఆనందోత్సాహాల మధ్య కూడా అమ్మవారికి వారి మొక్కులను చెల్లించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఈ జాతరను నిర్వహించుకుంటామని అయితే ఇక్కడ మనకు భక్తులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు, మనం విజువల్స్ లో చూసుకుంటే వేలాది సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. ఈ జాతర జరిగే ఈ 5-6 రోజుల పాటు కూడా ఇలానే భక్తులు ఈ గుడికి వస్తారు, వారి మొక్కులను అమ్మవారికి వినియోగించుకుంటారని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడ నుంచి వచ్చారు? నేను మందమారి నుండి వచ్చాను. మందమారిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తా. చింతాలమ్మ గుడి కాడికి వచ్చాము. 50 సంవత్సరాల జాతర సందర్భంగా చాలా మంది వచ్చారు. మంచిగా జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులు రాగలరు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరు కలిసి రాగలరని ప్రార్థిస్తున్నాము. గుడి రైట్. మేము ఇక్కడ షాపూర్లో ఉంటాము, రామారావు రూట్లో ఉంటాము. 50 ఏండ్లకి ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఏర్పాట్లు కూడా బాగుంది, భక్తులు కూడా బాగానే వస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలా సౌకర్యం కూడా ఉంది.
పద్ధతిగా ఉంది. చాలా మంచిగా చేస్తే దేవుడికి మంచిగా జరగాలని మంచిగా మొక్కుకుంటున్నాం మేము. అంతా మంచిగా జరగాలి. మనం చూడొచ్చు ఈ జాతరకు సంబంధించి కూడా వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని వారి కోసం అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. వారం రోజుల పాటు కూడా జాతర జరగనున్న నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ సమస్యలు ఏమీ రాకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం భక్తులతో ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ఎంతో మహిమ గల అమ్మవారు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు వస్తారని అయితే ఇక్కడ మనకు స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గాజుల రామారంలో చిత్తారమ్మ జాతర వాతావరణం అయితే ఎంతో కోలాహలంగా మనకు కనిపిస్తూ ఉంది. భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని వారి వారి మొక్కులను తీర్చుకుంటూ కూడా అమ్మవారికి వారి యొక్క విన్నపాలను విన్నవించుకుంటున్నారు.